నమస్కారం మిత్రులారా! నేను సంతోష్‌ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేనొచ్చేసి మన నితిన్ సింగ్ మూర్తి కళాకారు దగ్గరికైతే రావడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ ఏమేం మోడల్ విగ్రహాలున్నాయి, ఏంటిదని మాత్రం టోటల్‌గా మాత్రం వీడియో రూపంలో చూపిస్తా. అండ్ ఇంకోటేందంటే నా వీడియో స్కిప్ చేయకుండా, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి. లొకేషన్ గూడా వచ్చేసి మీకు వీడియో రూపంలో అయితే నేను చూపెట్టడం జరుగుతది. ఓకేనా? అండ్ అలానే అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ గూడా నేను వీడియో రూపంలో చూపిస్తా. నమస్కారం మిత్రులారా! నేను మీ సంతోష్‌ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేనొచ్చేసి నితిన్ సింగ్ మూర్తి కళాకారు దగ్గరికైతే రావడం జరిగింది. ఇది కాంటాక్ట్ నెంబర్ అన్న వాళ్ళది. ఇది లొకేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మన సుందర్ కళాకారు ఉంది కదా! ఆ సుందర్ కళాకారు రాకముందుకే అన్న వాళ్ళది షెడ్ ఉంటది. ఇక్కడ ఫస్ట్‌గా ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని అయితే చూసుకుందాం. చూసినప్పుడు ఏందంటే నా వీడియో అనేది కొంచెం స్కిప్ చేయకండి. అండ్ అలానే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి. ఇక్కడ మోడల్స్ అనేది చూపిస్తాను. అండ్ అలానే ఇక్కడ ఈ గణేషుని చూసుకున్నట్టయితే మీ అందరికీ తెలుసు మన ధూల్పేటలో మాత్రం భారీ భారీ బొజ్జ గణపయ్యలు అయితే ఉండడం జరుగుతుందని. ఇక్కడ ఫస్ట్‌గా ఇక్కడ గణేషుని చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్‌లో అయితే గణేష్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ జలేశ్వరుడు అయితే ఉండడం జరిగిందండి. జలేశ్వరుడు అండ్ మొత్తం స్నేక్ బాడీ అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్‌న చూసుకున్నట్టయితే గణేషునికి బ్యాక్ డ్రాప్‌న స్నేక్స్ అయితే ఉండడం జరిగింది చూడండి. శ్వేషనాగ్ అండ్ అలానే గణేషునికి 6 హ్యాండ్స్‌తో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. పంచ చూసుకుంటే రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్తోని ఇక్కడ వచ్చేసి మొత్తం మన స్నేక్స్ అమ్మవార్లు అయితే రావడం జరిగింది. కమర్ పట్ట యెల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్, గ్రీన్ కలర్ కండువా. అండ్ బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం బొట్టు చూసింది కదా. అండ్ అలానే మూసుకుని చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఎంత బ్రహ్మాండంగా ఉందో కలరింగ్ వర్క్ అయితే చాలా చాలా బాగుంది కదా. అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా చూపించాను కదా మీకు. ఒక్కసారి కాల్ చేయండి. అండ్ రేట్ పరంగా కానివ్వండి, హైట్ పరంగా కానివ్వండి అన్న వాళ్ళకి తెలుసుకోండి. ఓకేనా? మళ్ళీ ఒక్కసారి అయితే మాత్రం కాంటాక్ట్ నెంబర్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్గా ఈ విగ్రహం చూసినప్పుడు ఏంటంటే హర్ హర్ మహాదేవ్ అని మాత్రం కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మహాదేవుని కాన్సెప్ట్లో గణేశుడు అయితే ఉండడం, మహాదేవుని కాన్సెప్ట్లో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే ఒక టోటల్గా వచ్చేసి 8 హ్యాండ్స్తో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది చూడండి. ఈ 8 హ్యాండ్స్లలో ఇక్కడ హనుమాన్, ఒక చేతిలో హనుమాన్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఋషులు ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే మెడలో రుద్రాక్ష మాలలు అండ్ అలానే నడుముకు చూసుకున్నట్టయితే ఇక్కడ గంటెలు అండ్ పులి చర్మం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది చూడండి. అన్న వాళ్ళు మంచి కలరింగ్తో అయితే చేసిండ్రు. ఇక్కడ ఋషులు అయితే చూసింది కదా. అండ్ ఇక్కడ గణేశునికి రైట్ లెగ్ కాడ నందీశ్వరుడు అండ్ ఒక చేతిలో డమరుకం, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతి లడ్డు చేయి అయితే ఈ విధంగా అయితే మాత్రం గణేశుడు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా మన జటాలు కూడా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో మహాదేవుని. అండ్ పైన గంగామాత అండ్ చంద్రవంక, మెడలో స్వర్పం, దగ్గర నుంచి చూపిస్తాను, కాళ్ళకు కడాయాలు కూడా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చాలా బాగుంది కదా విగ్రహం మాత్రం. ఇక్కడ పరశురాముడు అయితే స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ గణేశునికి లెఫ్ట్ సైడ్న రాముడు చూసింది కదా. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్న చూసుకున్నట్టయితే కృష్ణుడు కూడా అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా కృష్ణుడు అండ్ శివలింగాన్ని పట్టుకొని అయితే ఉండడం జరిగింది. ఇక్కడ హనుమాన్ కింద ఉన్నది అశుద్ధవామ చూసింది కదా. అండ్ అలానే ఇంత బ్రహ్మాండంగా అయితే మాత్రం ఐ పెయింటింగ్ కానీ అండ్ కలరింగ్ వర్క్ అయితే మాత్రం చాలా చాలా నీట్గా రావడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ మన భారీ బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. మూషికుడు చూడండి. మూషికుడు వచ్చేసి సపరేట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. పంచ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్తోని పంచ ఇక్కడ చూసుకోవచ్చు. వచ్చేసి గణేష్ వచ్చేసి మొత్తం ఏంటంటే దశావతారాలతో అయితే గణేశుడితో ఉండడం జరిగింది. గణేశుడిని చూసుకున్నట్టయితే 4 హ్యాండ్స్తో అయితే గణేశుడితో ఉన్నది. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో పారస్, అది చూసింది కదా. వచ్చేసి ఏంటంటే మొత్తం దశావతారాలు కదా. ఈ దశావతారాల్లో చూసుకున్నట్టయితే మన మత్స్య అవతారం ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా విగ్రహం మాత్రం ఎంత బ్రహ్మాండంగా అయితే మాత్రం నిండుగా అయితే గణేశుడు అయితే బుజ్జగణపై అయితే ఉండడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే ఏంటంటే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్లలో అయితే ఉండడం జరిగింది. మంచిగా తొండం కూడా
ఎంత చుట్టూరంగా అయితే మాత్రం ఇట్లా నిండుగా చుట్టుకొని అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, ఐ పెయింటింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉండడం జరిగింది. ఐ పెయింటింగ్ ఇక్కడ కిరీటం కాడ పైన చూసుకున్నట్టయితే నరసింహ స్వామి వారు అయితే ఉండడం జరిగింది. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూసింది కదా, ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం దశావతారాలతో అయితే మాత్రం గణేశుడు అయితే ఉండడం జరిగింది. చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే ఓన్లీ పంచ కలర్ అనేది చేంజెస్లో. ఈ పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్తో అయితే రావడం జరిగింది. చూడండి సేమ్ మోడల్ విగ్రహం చూసింది కదా. అండ్ అలానే కలరింగ్ బాడీ కలర్ అనేది కూడా కొంచెం చేంజెస్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. అండ్ లొకేషన్ కూడా చూపెట్టడం జరిగింది. కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియో రూపంలో చూపించాను. అండ్ అలానే నా వీడియో స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, దాంట్లో ఇంకెవరన్నా ఫాలో చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం, మరి కొత్త కొత్త వీడియోస్తోని ముందుకు వస్తాను.